వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నలభై ఏళ్ల టీడీపీకి రాజ్యసభలో చోటు లేకుండా పోతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జోస్యం. సీఎం వైఎస్ జగన్ పరిపాలన బీసీలకు సువర్ణ అధ్యాయంగా వివరించిన మంత్రి. విజయనగరం జిల్లాలో పర్యటించిన మంత్రి బొత్స. జేఎన్టీయూ గురిజాడ విశ్వవిద్యాలయంలో 9.55 కోట్ల వ్యయంతో కూడిన పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు. తాడేపల్లిలోని సీఎం నివాస ముట్టడికి ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతల యత్నం. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటికీ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్. అడ్డుకున్న పోలీసులు. కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి ప్రజాప్రతినిధులతో కలిసి మేడిగట్టుకు బస్సులో వెళ్లిన సీఎం. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ సత్తా చాటుతుందన్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్య ఠాగూర్. విశాఖ జిల్లా పెందుర్తిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు. వివరాల్లోకి వెళితే 40 సంవత్సరాల టీడీపీకి రాజ్యసభలో చోటు లేకుండా పోతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జోస్యం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలన బీసీలకు సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు. మరో 4 రోజులలో ఏపీలో కులగణన పూర్తి కాబోతుందన్నారు. శెట్టి బలిజలపై చిన్నచూపు అంటూ చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. శెట్టి బలిజలకు 2 సీట్లు ఇస్తే గెలుస్తారా అంటూ అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. కులగణన దేశవ్యాప్తంగా ప్రజలు అంటే ప్రత్యేకంగా బీసీలు కులగణన జరిగితేనే మా కులాల యొక్క వాస్తవ సంఖ్య, లెక్కలు తెలుస్తాయి. ప్రభుత్వాలు మా కులాలకు కావలసిన లేదా మా కులాల అవసరాలని మరింత మెరుగ్గా తెలుసుకుని తీరుస్తారు అనేటువంటి నమ్మకమే నాటి బీసీ సమాజాన్ని. అందుకే ఏప్రిల్ 11వ తారీఖు మహాత్మా జ్యోతిరావు పూలే మహనీయుడు, సంఘ సంస్కర్త, ఈ దేశంలో స్త్రీ విద్యని కాంక్షించడమే కాకుండా అమలు చేసినటువంటి పెద్ద సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి పుట్టినరోజు. ఈ కులగణన ప్రక్రియ ప్రారంభిస్తామని, దానికోసం వివిధ రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి విధానాలు అనుసరించారో వాటిని తెలుసుకుని అక్కడ ఏ విధమైనటువంటి అవరోధాలు వారికి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ భావజాలం కలిగినటువంటి వారికి కలగజేశారో వాటిని అధిగమించడానికి వారే ప్రయత్నాలు చేశారో అవన్నీ కూడా తెలుసుకుని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి తదనంతరం సోషల్ జస్టిస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక చిరునామా. విజయనగరంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. జేఎన్టీయూ గురిజాడ విశ్వవిద్యాలయంలో 9.55 కోట్ల రూపాయల వ్యయంతో పలు అకాడమిక్ వసతుల కల్పనకు ప్రారంభోత్సవ శంకుస్థాపనలు చేశారు. 3.25 కోట్ల ఏఐసిటిఈ నిధులతో నిర్మించిన బాలికల హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. 1.25 కోట్ల వ్యయంతో నిర్మించిన సివిల్ మెటలర్జీ ల్యాబొరేటరీలను ప్రారంభించారు. 3.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వైస్ ఛాన్సలర్ లాంజ్కు శంకుస్థాపన చేశారు. అనంతరం విశ్వవిద్యాలయ మ్యాగజైన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె వెంకట సుబ్బయ్య, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, రిజిస్ట్రార్ జి జయసుమ, ప్రిన్సిపల్ కె కుమార్, ఈసీ సభ్యులు పి రాజేష్, దుప్పల వెంకట్రావు, మజ్జి శశిభూషణ్ రావులు పాల్గొన్నారు. But we have actively involved with all the universities and higher education institutions, especially in providing community service workshops and also internships, where I'm pretty sure all of you who have taken part in the previous years have found it useful and have found a touch of reality with what you are doing. I'm also glad to announce that Vijayanagaram is very quickly and fastly developing into a
education hub. There are already major educational institutions here, engineering institutions or arts institutions here. Apart from this, our university being upgraded. అన్ని కాలేజీకి ఇప్పుడు వీసీ గారు చెప్పినట్టు 141 వేకెన్సీస్ ఇక్కడ ఉన్నవాటిని కూడా ప్రపోజ్ చేశారు. అవన్నీ వస్తే ఫెసిలిటీగా ఈ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు ఒకేసారి బలోపేతం అవుతాయి అన్నీ కూడా. ఎందుకు చెప్తాను ఆలోచన, ఇంతకుముందు ఆలోచన లేదు. ఇంతకుముందు ఎడ్యుకేషన్ అంటే ఏదో పెట్టామనే పడి ఏదో కట్టారే గుడి అనే పరిస్థితులు ఉండేది. ఏదో అలా కాదు. ఈరోజు బడ్జెట్ స్పీచ్లో కూడా మీ అందరూ చూసుంటారు. గవర్నర్ తాలూకా బడ్జెట్ స్పీచ్లో కూడా గత 5 సంవత్సరాల్లో ఓన్లీ ఎడ్యుకేషన్ మీద. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాస ముట్టడికి ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతల యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటికీ నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. క్యాంపు కార్యాలయానికి వెళ్తుండగా విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. 30 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ 20 మంది విద్యార్థులకు బయటపడి సీఎం ఇంట్లో కూర్చున్నారని ఆరోపించారు. పొత్తులపై బీజేపీ అధిష్టానం ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఉమ్మడి రాజధాని పేరుతో మరో డ్రామాకు వైసీపీ తెరలేపిందని ఆరోపించారు. 5 ఏళ్లలో రాజధానిని నిర్మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును కొనసాగించాలని కోరడమేంటని ప్రశ్నించారు. వ్యక్తికి కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉద్యోగం ఇస్తామని చెప్పి డిఎస్సి ప్రతి జనవరి 1వ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పరదాల మాటను తిరుగుతూ ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ ఇవాళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నారో వారందరిని కూడా అరెస్టు చేసి అమానుషంగా డిఎస్సి ప్రకటించి, అది కూడా మినీ డిఎస్సి ప్రకటించి జాబ్ క్యాలెండర్ మాట మర్చిపోయి యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తుంటే నిరుద్యోగుల పక్షాన ఈ రాష్ట్రంలో ఉంటున్న లక్షలాది మంది యువత పక్షాన జాతీయవాద సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరసన తెలియజేస్తుంటే, వాళ్ళ గొంతుకై ఈ రాష్ట్రంలో నినదిస్తుంటే వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసి ఇవాళ కొన్ని గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచారు. వాళ్ళ గూండాల్లాగా మాట్లాడడం, అసభ్య పదజాలాన్ని ప్రయోగించడం, వాళ్ళందరినీ చెయ్యి చేసుకోవడం, చొక్కాలు చించడం, వాళ్ళు ఏమన్నా తీవ్రవాదులా? తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ధన దాహానికి బలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులు హైదరాబాద్ నుంచి బస్సులో మేడిగడ్డకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం 97,000 కోట్ల వ్యయం చేసి కనీసం 97,000 ఎకరాలకు నీరు ఇవ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. ప్రాజెక్ట్ డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీ తానే కట్టానని చెప్పిన కేసీఆర్ మేడిగడ్డ కూలిపోయి నెలలు గడుస్తున్నప్పటికీ నోరు విప్పటం లేదని మండిపడ్డారు. మేడిగడ్డ మరామతులకు పనికిరాదని, పూర్తిగా పునర్నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలిపే ప్రయత్నమే ప్రజాప్రతినిధుల ఈ మేడిగడ్డ పర్యటన అన్నారు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కూడా ఈ పర్యటనకు ఆహ్వానించామన్నారు. బీఆర్ఎస్తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసనసభ్యులు మేడిగడ్డకు రావడం లేదన్నారు. ఎందుకు అంటే ప్రజలకు, సామాన్యులకు, పేదలకు, ముఖ్యంగా రైతాంగానికి దేవాలయం ఎంత పవిత్రమైనదో, మనం ఏదైనా ఆపదలో ఉంటే దేవుడిని కోరుకుంటే ఆపద నుంచి గట్టెక్కిస్తాడనే ఉద్దేశంతో కష్టాలలో, కన్నీళ్లలో, ఆకలితో, ఆత్మహత్యలతో అల్లాడుతున్న రైతాంగం కోసం సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఎడారుగా బీటలు వారిన పొలాలను పచ్చని పైరులతో పండించాలన్న ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టులు, ఆధునిక దేవాలయాలని పెద్దలు చెప్పారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు, ఈ ప్రాంత వలసలు, ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను, పాలకుల యొక్క నిర్లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నీళ్ల కోసం
నిప్పులు చెరిగే విధంగా తెలంగాణ సమాజం అంతా కొట్లాడింది. స్పీకర్ సార్, 2024 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ స్థానాలలో గెలిపించడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు తగిన కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్య ఠాగూర్ నాయకులకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్లో 6 జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పెందుర్తి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేగి దివాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించడానికి నాయకులు కార్యకర్తలు పనిచేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గిడుగు రుద్రరాజు, నాయకులు అడారి రమేష్ నాయుడు పాల్గొన్నారు. united to face the electorate in 2024, and Congress Party is going to have a mission to win Andhra Pradesh in 2024. For that, we are having our organizational reviews. There are reports we are going to collect it, and there are many programs we are going to design. With that, for that I come for Visakhapatnam, and today this meeting is going to be of 5. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత వ్యాపారస్తుల కోసం నిర్మించిన వైఎస్ఆర్ ప్రగడ కోటయ్య చేనేత వస్త్ర వ్యాపార సముదాయాన్ని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చేనేతల అభ్యున్నతిని ప్రగడ కోటయ్య ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. పార్లమెంటేరియన్గా ఆయన అందించిన సేవలు చాలా గొప్పవని పేర్కొన్నారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కుల గణన అన్నటువంటిది చాలా అవసరం. అందుకే ఒక సంవత్సరం క్రిందట ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్కి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మనకు కులాల వారీగా గతంలో కానీ వెళితే 1931 నుంచి, అంటే స్వాతంత్రానికి ముందు కూడా 1931 నుంచి 1951 వరకు అన్ని సామాజిక వర్గాలు, అది ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీస్ కానీ జనాభా ప్రాతిపదికలో కులాల వారీగా ఆ సెన్సస్ అన్నటువంటిది లెక్కించేటటువంటి వాళ్ళు. 51 తర్వాత ఈ యొక్క కులగణనలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ మాత్రమే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్లాంట్ లెవెల్ మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఆన్సైట్ ఎమర్జెన్సీ ప్రిపరేషన్ని నిర్ధారించడంలో భాగంగా ఆంధ్ర ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వి సురేష్ మరియు పి చిన్నారావుల మార్గదర్శకత్వంలో నిర్వహించింది. మాక్ డ్రిల్ని వీక్షించారు. ప్లాంట్లోని గ్యాస్ రికవరీ ప్లాంట్ 2, ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క స్ట్రీమ్ 2లలో విధి నిర్వహణలో ఉండగా ఫ్యాబ్రిక్ కాంపన్సేటర్ నుండి ఎల్డీ గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు ఎలా అప్రమత్తం అవుతున్నది మాక్ డ్రిల్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. మాక్ డ్రిల్ సమయంలో ఫిక్స్డ్ మరియు మొబైల్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టాలేషన్లు, వాటర్ కర్టెన్ సిస్టమ్స్, ఫస్ట్ ఎయిడ్ మరియు రెస్క్యూ పరికరాల మొదలైనవి ఏ విధంగా సమర్థవంతంగా అమలు చేయబడతాయో చూపించారు. మాక్ డ్రిల్లో భాగంగా ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మరియు సిఐఎస్ఎఫ్ ఫైర్ వింగ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ప్రమాద సమయంలో ఏ విధంగా కాపాడుతున్నది దీని ద్వారా తెలియజేశారు. ఆర్ఐఎన్ఎల్ ఫ్యాక్టరీ మేనేజర్ ప్రవీణ్ కుమార్ విశాఖ ఉక్కు కర్మాగారంలోని వివిధ విభాగాల యొక్క ఇతర సీనియర్ అధికారులతో కలిసి మాక్ డ్రిల్లోని సన్నివేశాలను వీక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సొసైటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ఎంపీ కోటగిరి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం 3 మండలాల్లో సొసైటీ అవినీతిని బయటకు తీశామని, తాను ఉన్నంతకాలం ఇటువంటి అవినీతి చేసేవారిని సహించబోనని చెప్పారు. త్వరలో జంగారెడ్డిగూడెంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని చెప్పారు. అదే సమయంలో అక్కడున్న సొసైటీ సెక్రటరీ కోపంతో రగిలిపోయి మీడియాపై చిందులేశారు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత చైర్మన్ నరసింహరాజు గారు అయినా,
మెంబర్స్ అయినా ప్రజా డబ్బు విషయంలో మాత్రం ఎటువంటి అశ్రద్ధ లేకుండా ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నారు. ప్రతి బ్యాంకు కూడా, ప్రతి బ్రాంచ్ కూడా అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేసి కుంభకోణాలు జరిగిన మాట వాస్తవం. అటు టీ నరసాపురం అయితే కానివ్వండి, చింతలపూడి అయితే కానివ్వండి, అనేక బ్యాంక్ బ్రాంచెస్ అది బయట పెట్టడం జరిగింది. ఎవరిని వదిలే సమస్య లేదు. ప్రజా డబ్బు మళ్ళీ ప్రతి రూపాయి కూడా తిరిగి చెల్లించుకునే ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమన్నా ఉండవలసి వస్తే తప్పకుండా ఆ మార్గం ఫేస్ చేయవలసి వస్తుంది, ఆ కాన్సిక్వెన్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుత ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదు, అందుకని దాని మీద స్పెసిఫిక్ గా నేను కామెంట్ చేయడానికి కరెక్ట్ కాదు. కానీ తప్పకుండా ఈ విషయంలో యువతకు ఈ ప్రభుత్వం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిర్వీర్యం చేస్తుందని జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది లేకుండా చేస్తామని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిఠాపురంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో పలు కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేసే కార్యక్రమం నిర్వహించారు. పిఠాపురం ఇన్ఛార్జి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పలువురు నాయకుల చేతుల మీదుగా ఉద్యోగాలు పొందిన యువతీ యువకులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేశారు. నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్, చెల్లుబోయిన సతీష్, జ్యోతుల శ్రీనివాస్, తోలేటి శిరీష, బవిరిశెట్టి రాంబాబు, మాదేపల్లి శ్రీను, వెన్నా జగదీష్, నక్కా బద్రి, వర్ల రాజా, బండి సాయి, సారిపల్లి నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రావడం జరిగింది. అలాగే సెకండ్ స్క్రీనింగ్లో ఇంకొక 320 మందికి, అంటే సుమారు 900 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ ఉద్యోగాలు కంపెనీలకి అవసరం, అలాగే ఈ యువకులందరికీ కూడా ఉద్యోగాలు అవసరం. కానీ ఈ ప్లాట్ఫామ్ ఆ రెండింటిని కనెక్ట్ చేసి వీళ్ళ గురించి ఆలోచించే ఒక ప్లాట్ఫామ్ ప్రభుత్వం లేకపోవడం వల్ల, ప్రభుత్వంలో లేకపోయినా జనసేన పార్టీ తరపు నుంచి, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి ఇలా వాలంటరీగా ఒకళ్ళు వచ్చి దీన్ని కండక్ట్ చేసి ఇంతమందికి జాబ్స్ వచ్చినాయి అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల ఇంతమంది యువకులకి ఈరోజు జాబ్ లేకుండా ఉండిపోయారు. ఇన్ని రోజులు వెయిట్ చేయవలసి వచ్చింది. అంటే వీళ్ళలో పొటెన్షియల్ ఉంది, వీళ్ళకి జాబ్ తెచ్చుకునే అర్హత ఉంది, ఉండి కూడా అవకాశం లేకపోవడం వల్ల, అవకాశం కలిగించకపోవడం వల్ల స్వర్ణకారుల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని వైసీపీ పెద్దలు చెప్పడంపై మంగళగిరిలోని షరాబ్ బజార్లోని స్వర్ణకారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్వర్ణకారులు పలువురు సమావేశమై వైసీపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంగళగిరిలో జరిగిన చేనేత వస్త్ర వ్యాపార సముదాయ సభలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటన చేయడం శుభ పరిణామం అన్నారు. స్వర్ణకార వృత్తిపై అనేక మంది ఆధారపడుతున్న విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక వైసీపీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొల్లి లక్ష్మీ గిరిధర్రావు, గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పారేపల్లి మహేష్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రజేష్, ధామెర్ల నారాయణ, మునగపాటి రఘు, మండ్రు సత్యనారాయణ, తిరువీధుల కిరణలతో పాటు పలువురు స్వర్ణకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ తరుణంలో జగనన్న నిజంగా ప్రతి ఇంటికి పెద్ద బిడ్డ వలె అడిగిందే తరువుగా, ఒక కన్న తల్లి మాదిరిగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా ఆయన తన సొంత కుటుంబంలో బిడ్డలకు ఏ రకమైతే ఇబ్బందులు వస్తే ఆదుకుంటారో కన్న తల్లిదండ్రులు, అదేవిధంగా స్వర్ణకారుల జీవితంలో కూడా మంచి వెలుగును నింపిన జగనన్నకు రాష్ట్రంలో ఉన్న స్వర్ణకార సోదరులందరం కూడా ఖచ్చితంగా రుణపడి ఉంటామని, జగనన్న వెంట నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అనేక భవిష్యత్తు కాలాన్ని దృష్టిలో పెట్టుకుని స్వర్ణకారులందరూ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఈ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపారని చెప్పి విజయసాయిరెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది. ఇదంతా కూడా స్వర్ణకారుల కృషి, అలాగే స్వర్ణకార సంఘాలు కూడా గట్టిగా ఏదైతే స్వర్ణకారుల ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం వల్లనే ఇది సాధ్యపడిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మరి ఇలాంటి శుభవార్త చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే దీన్ని కృషి చేసిన స్వర్ణకార సంఘాలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. తాజా పరిస్థితులపై వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వైట్ల కిషోర్ కుమార్ తన నివాసం వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఎమ్మెల్యేగా మరోసారి రంగనాథరాజుకు సీట్ ఇవ్వకూడదని ఆయన అన్నారు. ఒక నాయకుడు అంటారు, వీళ్ళందరూ చీడ పురుగులు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళం మాత్రమే నాయకులు అంటాడు. అంటే మీరు అక్కడ కూర్చున్న 50 మందో 100 మందో మీరు మాత్రమే నాయకులా? మిగతా వాళ్ళందరూ చీడ పురుగులా? ఇన్నాళ్ళు పార్టీకి నిన్నటి వరకు పార్టీకి సేవ చేసి మీతో కలిసి చేసిన సహచార నాయకుల మీద ఇటువంటి దుర్భాషలు ఆడటానికి మీకు మనసు ఎలా వచ్చింది? అంటే రంగరాజు గారి అభ్యర్థిత్వాన్ని ఒప్పుకుంటే మంచివాళ్ళు, లేకపోతే చెడ్డవాళ్ళు. మేమెవరం కూడా తప్పులు చేయలేదే, మేమెవరం కూడా ఇసుక దోపిడీలు చేసుకోలేదే, మేము ఎక్కడ డబ్బులు దోచుకోలేదే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరించలేదే. పార్టీకి కట్టుబడి 14 సంవత్సరాలుగా పనిచేశాం. మా అభిప్రాయం ఒక్కటే, రంగరాజు గారి మీద వ్యక్తిగత ద్వేషం ఎప్పుడూ లేదు. ఆయన అభ్యర్థిత్వాన్ని మాత్రమే మేము వ్యతిరేకించాం. మీకు ఇష్టమైందనుకో మీరు చెప్పుకోండి, తప్పలేదు. మేము రంగరాజు గారి అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తాం, ఆయన అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నామని చెప్పుకోండి. అంతేకాని సహచార పార్టీ నాయకుల మీద దుర్భాషలు ఆడతా, ఇష్టానుసారంగా మాట్లాడతా, పార్టీకి కట్టుబాటులో ఉండాలి అని చెప్తున్నారు. మేము ఎప్పుడూ పార్టీకి కట్టుబాటులోనే ఉన్నామండి. 2010 మొదలు 2024 వరకు 14 సంవత్సరాల పాటు ఏకదాటిగా మేము ఉన్నాం. రంగరాజు గారే కట్టు దాటి 2014లో తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు వెళ్ళినప్పుడు అన్నా మీరు వెళ్ళొద్దు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎండోమెంట్ దేవాలయంలో 10 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలియజేశారు. విశాఖ జిల్లా పెందుర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోనేరు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుడిలోని గ్రామం అంటూ ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు ఆదేశాలు జారీ చేశారన్నారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలోనూ దేవాలయ అభివృద్ధికి కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రతి అడుగు కూడా ముందుకు వేయడం జరిగింది. మరి ఈ ప్రాంతం వాళ్ళంతా కూడా చూస్తూనే వచ్చాం. ఒక చిన్న స్థాయి నుంచి మొదలై ఇవాళ ఉత్తరాంధ్ర తిరుపతిగా ఇవాళ ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయంకి ఇవాళ ఇది అభివృద్ధి చెందడం మరి ముఖ్యంగా నా అదృష్టం. ఆ రోజు మరి నా చిన్నప్పుడు ఏ రకంగా అయితే నేను పాల్గొన్నానో స్వామివారి సేవలు, ఈ రోజు శాసనసభ్యుడిగా మరి స్వామివారు నాకు అవకాశం కల్పించారు, ఆయన సేవ చేసుకునేటువంటి అవకాశం కల్పించారు. మరి ఇవాళ దిగువకు వచ్చేటువంటి ఘాట్ రోడ్ కానివ్వండి, దానికి ఇవాళ బీటీ వేయడం కానివ్వండి, మరి ముఖ్యంగా కొన్ని దశాబ్దాల కలసారి ఇది పుష్కరిణి అనేటువంటిది. ఈ క్రెడిట్ అంతా ఎన్ని అమలు జరగడానికి దేవుడి దయతోటి ఎన్ని జరుగుతున్నాయని ఎంతో మరి హంబుల్ గా చెప్పడం అన్నది చాలా గొప్ప విషయం. అందుకనే ఆయనకి భగవద్ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఈ నవరత్నాల పేరుతోటి ఈ సంక్షేమ పరిపాలన అమలు చేస్తానంటే ఆ రోజున అందరూ కూడా వ్యాఖ్యానాలు చేశారు. ఇది జరిగే పని కాదు, ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కాదు కదా, దేశ బడ్జెట్ కూడా సరిపోదని చెప్తున్న సందర్భం. ఇవాళ ఆయన సమర్థవంతంగా అమలు చేస్తూ ఉంటే ఇవాళ అది తట్టుకోలేక రాష్ట్రం కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెను జయప్రదం చేయాలని పెందుర్తి సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పెందుర్తి సిఐటియు కార్యాలయంలో నాయకులు పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు జి శంకర్రావు, కె అప్పలనాయుడు మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారం కాకపోవడంతో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమయంలో అన్ని సంఘాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె శంకర్రావు, కె లక్ష్మి, జగన్నాథస్వామి, మల్లా ప్రకాష్, ఎస్ రమణ పాల్గొన్నారు. జోన్గా మేము వాల్ పోస్టర్లు రిలీవ్ చేస్తున్నాము. ప్రభుత్వం మొండి వైఖరి వల్ల 40 కోళ్లుగా చట్టాలుగా ఉన్నవి 4 కోళ్లుగా మార్చడం, ప్రభుత్వ రంగాన్ని కారు చౌకగా అంబానీ ఆదానికి మోడీ అంశ దయం అమ్మడం, దానికి గ్రామీణ బంద్ అనేది జరుగుతుంది. ఈ బంద్లో కార్యక్రమంలో ప్రజలు, కార్మికులు, రైతులు అందరూ పాల్గొని ఇది జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే ఈ బంద్ సమ్మె అనేది కార్మికులు నష్టదాయకమైన 44 కోళ్ళని 4 కోళ్ళుగా మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అలాగే రైతులకు గిట్టుబాటు ధర అనేది ఇవ్వడం లేదు. అలాగే ఆటో వాళ్ళకి కానీ మోటారు చట్టం అనేది ఒకటి
వైసీపీ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఏ విధమైన సంక్షేమ పథకాలు వర్తింప చేయకపోగా ఒక చేత్తో రూపాయి ఇచ్చి లేనిపోని జరిమానాల రూపంలో దానికి 3 రెట్లు వారి నుంచి వసూలు చేస్తూ రోడ్డున పడేస్తుందని తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటువంటి వేధింపులు కానీ అనవసర జరిమానాలు కానీ లేకుండా వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేసేలా చేస్తామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల ఆదర్శ ఆటో యూనియన్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఆటో యూనియన్ నాయకులు సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సత్కరించారు. అనంతరం పార్టీలోకి చేరేందుకు వచ్చిన ఆటో యూనియన్ నాయకులకు సభ్యులకు మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆదాయం వచ్చినట్టే రావడం, పోలీసులకు కట్టడం, చలనాలు కట్టడం. మరి గతంలోకి వెళ్తే మేము ఆటో వాళ్ళందరికీ కూడా చాలామందికి చదువుకోకుండా ఆటోలు నడపడం ఇవన్నీ ఉన్న వల్ల లైసెన్స్ రాకపోతే సుమారు 800 మందికి ఈ నియోజకవర్గంలో లైసెన్స్ మేళా పెట్టి ఆర్టీఓ ఆఫీస్ నుంచి మొత్తం టీం అంతా ఇక్కడికి వచ్చి ఇక్కడే లైసెన్స్ ఇచ్చి ఏర్పాటు చేసి ఎవరికి పైసా ఖర్చు లేకుండా ఈ 700-800 మందికి కూడా ఉచితంగా లైసెన్స్ ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి తెలియజేస్తాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చదువు లేకపోయినా సరే లైసెన్స్ ఇవ్వాలన్న ఒక డైరెక్షన్తో భారతీయ జనతా పార్టీ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం ప్రారంభానికి ముస్తాబవుతుంది. పాత గాజువాక జాతీయ రహదారి పంతులుగారి మేడ బస్టాప్ సమీపంలో సుమారు 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం సర్వాంగ సుందరంగా తయారవుతుంది. ఈ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు భాజపా ఎంపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నట్లు నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు తెలిపారు. పార్టీ శ్రేణులతో కలిసి కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యాలయంలోకి అడుగు పెట్టగానే ఎదురుగా అయోధ్య రామ మందిరం కనిపించేలా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. లోపల ఒకవైపు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాలను తెలియజేస్తూ భారీ ఫ్లెక్సీని ఉంచారు. కాషాయం, ఆకుపచ్చ రంగులతో కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. వేదిక ప్రాంగణంలో పార్టీ అగ్రనేతలు, రాష్ట్ర జిల్లా నాయకుల ఫోటోలతో కూడిన కటౌట్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కాషాయ రంగుతో కూడిన షామియానా సిద్ధం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఆయా కేంద్ర పథకాలను తెలుసుకోవటం, వాటిని సద్వినియోగం చేసుకునేలా నిరంతరం 10 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని నరసింహరావు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇక్కడే లబ్ధిదారులకు అన్ని సదుపాయాలు సమకూర్చుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు, మండలాధ్యక్షుడు గూటూరు శంకర్రావు, రాజశేఖర్, రంజిత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీవీఎల్ నరసింహరావు గారు, మా జిల్లా అధ్యక్షుడు శ్రీ రవీంద్ర మేనపట్టి గారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, జిఎస్ గారు స్టేట్ శ్రీ కాశీ విశ్వనాథ్ రాజు గారు, ఇలా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిమేర శ్రీనివాస్ గారు, ఇలా అందరూ కూడా వచ్చేస్తున్నారు. కాబట్టి మన గాజువాక ప్రాంతంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ రావాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన కలిసి ఉంది కాబట్టి జనసేన నాయకులకు కూడా కోదండరావు గారికి, కార్పొరేట్ అభ్యర్థులకు అందరికీ కూడా ఆహ్వానం పలకడం జరిగింది మా పార్టీ పెద్దల మేరకు. కాబట్టి మన గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా, కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ యొక్క నూతన కార్యాలయంలో పూజలో పాల్గొని కోరుకుంటున్నాం. రేపు ఇక్కడి నుంచి ఏదైతే పిఎం విశ్వకర్మ ఉందో ఎవరో మహిళలందరికీ కూడా కుట్టు మిషన్లో, అదేవిధంగా కొంతమంది చాకలి మంగలి చేతులతో చేసుకునేవారు కళాకారులు అందరికీ కూడా ఇక్కడ అప్లికేషన్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా వంట గ్యాస్ కూడా అందజేయడం జరుగుతుంది. 5 లక్షల రూపాయల వరకు, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందించే ఆయుష్మాన్ భారత్ కూడా ఇక్కడి నుంచి నమోదు చేసి అందజేయడం జరుగుతుంది. ఇది మెయిన్ రోడ్లో 3000 SFTలో చాలా పెద్ద. విశాఖలో ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరైన నేపథ్యంలో గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ఊరుకోటి రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయిలో వివిధ నైపుణ్యాలు కలిగిన వారిని ఎంపిక చేసి వారిని మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గత 2 నెలల బట్టి నిర్వహిస్తుంది అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా ఆ యొక్క క్రీడా సంబరం మరి ఈ రోజు ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్త పోటీల్లో భాగంగా ఈ రోజు ఫైనల్ పోటీలు
జరగనున్న ఈ యొక్క పోటీలను తిలకించేందుకు మరి స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇచ్చేస్తున్నారు. ఆ యొక్క కార్యక్రమాన్ని మరి గాజువాక నియోజకవర్గం నుండి మరి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందరూ కూడా ఇవాళ తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. క్రీడా పోటీల సందర్భంగా మరి విజేతలకు ఈ రోజు ఆయన చేతుల మీదుగా మరి ప్రైజ్ మనీ అంతా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పాలన పథకాలను కూడా చేపడుతూ ఈ విధంగా క్రీడాకారులందరినీ కూడా ఉత్తేజపరచాలి. వాళ్ళు ఉన్న టాలెంట్ బయటకు తీయాలి, వాళ్ళు శారీరకంగా దృఢంగా చేయాలి. యువతకు ఒక మంచి మెసేజ్ వెళ్లే విధంగా మనం ఎందుకంటే సరైన ప్రోత్సాహం లేక యువకులందరూ కూడా క్రీడల్లో వాళ్ళకి మంచి ప్రతిభ సరే వాళ్ళని సరిగ్గా ఎవరు ఉత్సాహపరంగా ప్రోత్సహించలేక ఎవరు అందరూ కూడా వాళ్ళ టాలెంట్ ఉన్నా సరే ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. 40 ఏళ్ల టీడీపీకి రాజ్యసభలో చోటు లేకుండా పోతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జోస్యం. సీఎం వైఎస్ జగన్ పరిపాలన బీసీలకు సువర్ణ అధ్యాయంగా వివరించిన మంత్రి. విజయనగరం జిల్లాలో పర్యటించిన మంత్రి బొత్స జేఎన్టీయూ గురిజాడ విశ్వవిద్యాలయంలో 9.55 కోట్ల వ్యయంతో కూడిన పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు. తాడేపల్లిలోని సీఎం నివాస ముట్టడికి ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతల యత్నం. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటికీ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్. అడ్డుకున్న పోలీసులు. కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ బలైందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి ప్రజాప్రతినిధులతో కలిసి మేడిగట్టుకు బస్సులో వెళ్లిన సీఎం. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ సత్తా చాటుతుందన్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్య ఠాగూర్. విశాఖ జిల్లా పెందుర్తిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.